కూలీ మూవీ రివ్యూ ఎలా ఉందిరా అంటే డీసెంట్ వన్ టైప్ వాచబుల్ సినిమాలా ఉంది. చూసిన తర్వాత నాకైతే పర్లేదు అనిపించింది. లోకేష్ మార్క్ అయితే కనపడలా, లోకేషే తీసాడా అన్నట్టు అనిపించింది. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్ టూ రివ్యూ కూడా ఇస్తా, కొద్దిగా వెయిట్ చేయండి. వార్ టూ రివ్యూ వీడియో అయిన తర్వాత చూసి ఇస్తా. ఇంకా రివ్యూలోకి వెళ్తే సినిమా విషయానికి వస్తే అంతగా ఎక్కలా, లోకేష్ తీసాడా అనిపించింది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది, స్లీప్ వేసేయచ్చు. సెకండ్ హాఫ్లో అయితే అక్కడక్కడ హై మూమెంట్స్ ఉంటాయి. క్లైమాక్స్ అయితే ఏదోలా ఉంది. క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటాం వేస్ట్. అమీర్ ఖాన్ గారు రోల్ అయితే బాగాలేదు అసలు. అమీర్ ఖాన్ గారు అంత పెద్ద యాక్టర్ని పెట్టారు, కానీ అంత ఎక్స్పెక్ట్ చేయలేము మనం. చాలా స్లోగా ఉంటుంది అమీర్ ఖాన్ రోల్, ఎందుకు పెట్టారా అనిపిస్తుంది. ఇంకా నాగార్జున గారి విలనిజం అయితే అసలు ఎక్కల. స్టోరీలో నాగార్జున గారు విలనిజం అస్సలు బాల. ఎందుకంటే నాగార్జున గారు విలనిజం బాగుంటుందని వచ్చా సినిమాకి, కానీ సినిమాలో అదే మైనస్ పాయింట్ అయింది. విలనిజం కొద్దిగా కొత్తగా ఉంది, కానీ ఎక్కలా మనకి. సీన్స్ కూడా బ్యాక్ షాట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మూవీలో కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చాలా బాగుంటాయి. కానీ ఎందుకో స్టోరీ అంతగా ప్రెడిక్టబుల్గా ఉంటుంది మొత్తం. ఫస్ట్ హాఫ్ అయితే అస్సగా ఎక్కలా మనకి. సెకండ్ హాఫ్లో అంతగా హై ఇచ్చే మూమెంట్స్ కొద్దిగా ఉంటాయి, అవి కూడా చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే అద్దరిపోయింది. దాంట్లో రజనీకాంత్ గారి లుక్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సీజే అయితే అద్దరిపోయింది. విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఈ మూవీలో అంతగా పాజిటివ్స్ లేవు, కానీ స్టోరీ అయితే కొద్దిగా స్లోగా ఉంది. లోకేష్ కనకరాజ్ అయితే స్టోరీని అంతగా ప్రెడిక్టబుల్ చేశారు మొత్తం. ఇంకా రజనీకాంత్ గారి ఎంట్రీ అయితే బాగానే ఉంటుంది. అలాగే రజనీకాంత్ గారిది టైటిల్ కార్డ్ ఎంట్రీ అయితే ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. యానిమేషన్ రూపంలో ఉంటుంది, అదైతే నాకు నచ్చింది, బాగుంది. ఇంకా రజనీకాంత్ గారు నాగార్జున గారు కలిసి ఉన్న సీన్స్ అయితే అంతగా ఇంపాక్ట్ ఏం అనిపించలా. కలిసి ఉన్నారో ఏదో కలిసి ఉన్నారు అనిపిస్తుంది అంతే. మిగతా సీన్స్ అన్నీ పర్లేదు, కానీ క్లైమాక్స్ ఏదోలా ఉంది, అంతగా ఎక్కలా మనకి. సినిమా అయితే డీసెంట్ సినిమాలా ఉంది. లోకేష్ కనకరాజు మార్క్ అయితే కనబడలా. ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ చెప్పాలంటే డీసెంట్ వాచబుల్ సినిమా. వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 10/5 గైస్. మీరు కూడా మీ రేటింగ్ అయితే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి.